ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అది ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత బొంత అమ్మాను. అలాగే థ్యాంక్ యూ. అవును, ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పాను కదా. వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంక్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు కదా, మళ్ళీ మీరు రావడం. నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా? ఊరకండి. సరగానే ఇంతగా బొంతలో ఏటుందండి? 4 కోట్ల రూపాయల డబ్బు. ఊరకండి. ఎంత మీకు అడ్డకి నేను ఎదాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పాను అన్నా. నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్నా. ఎవడ్రా? నా పేరు తాపి ధర్మారావు అండి. మీతో పనుండి వచ్చాను. పనే ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి. ఇది ఇస్తే 1,00,000 ఇస్తాను. 1,00,000 రూపాయలేనండి. కావాలంటే 2 లక్షలు ఇస్తాను. సెంటిమెంట్ పిచ్చోడు లేకున్నాడా? వీడు ఎంత అడుగుతా అంత ఇచ్చాడు. మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేట్టయితే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాటు పెట్టండి. ఎవడెక్కువ వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అన్నా నేను 3 లక్షలు ఇస్తానా? నేను 4 లక్షలు ఇస్తా అండి. నేను 5 లక్షలు ఇస్తానా? ఇదంతా కాదు, 10 లక్షలు ఇస్తాను. ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10 లక్షల? మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10 లక్షలు ఇచ్చేస్తారు. లేవండ్రా, ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి. డబ్బులు కొంచెం 2 నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. అయ్యో, డబ్బులేరా? ఈ బొంతన అక్కర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. ఎట్టా కనపడుతున్నా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10 లక్షలకి పాట పాడావు. ఇప్పుడు దాన్ని పీరికలు చేసి నా మహారు వాడే సత్తనావు. వద్దండి, మరి 10 లక్షలే. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దాం అనుకున్నాను. బొంతలో డబ్బా? అబే అదే చెప్తా. అదా సంగతి. పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. గెలుస్తున్నావా? 4 కోట్లు నా ముడ్డి కింద పెట్టుకుని మరి పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నారు కదరా. ఊరుకోండి, మీరేం తేడుతుంటే నేనేం తేడాలి. ముందా ఏడు పాపి, డబ్బు ఎక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేచుంటాడా? ఏమేసావురా? దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా? రే, ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానరా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా. బీర్ బాటిల్ కోసం గొడవ పడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంట్రా? స్నేహితులు ఏంటి చండాలంగా? వాళ్ళు స్నేహితులేంట్రా, మనవరా నిజమైన స్నేహితులు. దోస్త్ మేరా దోస్త్ హే మేరీ జాన్, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపు నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది. అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నాడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదని టెన్షన్ పడిపోయింది. లేదు లేరా, పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాప్లు ఉండవు. డబ్బులు తీయండి. 10 రూపాయలే కదరా, వదిలే. ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గానీ ప్యాకెట్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే, నా 10 రూపాయలు పిల్లి గడ్డం చాలు.
సాలే ఆ, ఇవ్వకపోతే ఏం పీకుతావురా? ఏం పీకుతున్నా? అరే వద్దరా! రేయ్ నా మీదే చేయి చేసుకుంటారా పొట్టోడా? నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసావ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? రేయ్! ఆగరా. ఆగలే. ఓరి నీ స్నేహం తగలయ్యా. ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. నీకు ఇలా కాదురా. రేయ్, ఆపండ్రా. ఆపండి. ₹1000 కట్టరా? ఎంత డబ్బు? ఇది మన బ్యాగ్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. ఉండ్రా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులో ఎలా వచ్చిందిరా? ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది. అప్పుడు మారిపోయి ఉంటది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టిమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను భార్య చేతికి మారిపోయి ఉంటుంది. Correct. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదా. స్నేహానికన్నా మిన్న 4 కోట్ల. రే, డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదాం. సదేంట్రా. తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. ఇలా ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా, టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి. ఒరిజినల్ కృష్ణ మనోహర్ చెప్పు. అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలేనన్నమాట. అమ్మ తోడు నిజంగా నిజాలే సార్. అమ్మ బ్లేడ్ బాబ్జీ. హలో మిస్టర్ సింహం, నమస్కారం సార్. నాకిప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయ్యా. ఓ టీవీ చూస్తున్నారా సార్? చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అది కాదయ్యా, మన దగ్గర కృష్ణ మనోహర్ లా చలామణి అవుతున్నవాడు ఒరిజినల్ కాదు. వాడు బ్లేడ్ బాబ్జీ ఫ్రమ్ రాజమండ్రి. సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు దోపిడీ చేసింది కూడా వాడి బ్యాచే. అబ్బో, వాడు ఏ క్షణంలోనైనా డబ్బుతో పారిపోవచ్చు. అవును సార్. వాడు తొట్టి గ్యాంగ్తో సహా పారిపోవచ్చు, డబ్బు పెట్టి తీసుకొని పారిపోవచ్చు, అసలు మీ అమ్మాయి రోడ్డు పక్కన కూర్చోబెట్టుకొని పారిపోవచ్చు. అసలు అంతెందుకు సార్, నా కళ్ళ ముందే ఎర్రజీబులో పారిపోతుండొచ్చు. ఏంటయ్యా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు? కళ్ళ ముందు జరుగుతున్నది కదా సార్. కళ్ళ ముందు జరుగుతుంటే పట్టుకోవడం మానేసి కామెంటరీ చెప్తావేంటయ్యా? వెంటనే పట్టుకో. 4 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏంటి? ఏం లేదు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నా సార్. ఏమయ్యా బద్రి, నీ కేసు ఎత్తేస్తానని చెప్పారు కదా, ఇంకా ఇదేంటి? ఏంటి నువ్వు నా కేసు ఎత్తేసేది? నా డబ్బు నాకు ఇయ్యకపోతే నిన్నే నేను ఎత్తేస్తా. నీ డబ్బా? నీ డబ్బేంటి? నా బొంతలో నుంచి కాజేసావే ఆ డబ్బు. ఇంకెక్కడుందో డబ్బు? ఆ డబ్బు తీసుకునే కదా కృష్ణ మనోహర్ బ్లేడ్ బాబు గారు పారిపోతున్నాడు. ఎవరు? ఆ సీఐ కృష్ణ మనోహరా? ఇంకా ఎక్కడ సీఐ? వాడు టూపు కాడు. సెక్యూర్ బ్యాంక్ దోచేస్తుంది కూడా వాడే. వాడిని పట్టుకోవడానికి పోతుంటేనే నువ్వు అడ్డమో చాపేశావు. ఇదంతా నమ్మొచ్చా? నీ మీద ఉంటాయా బగడా? కావాలంటే నేను కూడా నీతో వస్తా పదా. ఎందుకమ్మా ఇంకో మాట దొప్పడానికి? కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. ఏంటది? ఏముంది అక్కడ? బాబు, ఫుల్ ట్యాంక్. ఒరే, నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు, మేము ట్యాంక్ నీళ్ళు చేసి వస్తాం. వచ్చేవాళ్ళు రండి. రాని వస్తావా? కట్ అయిపోద్ది. జిహాద్ మనం ప్లాన్ చేసినట్టే సూట్ కేస్ బాంబుని పెట్రోల్ బంక్ లో పెట్టాం. ఏ తలక మాసినడో దాన్ని ఓపెన్ చేస్తాడు. జిహాద్. సూపర్. రాజమండ్రికి వెళ్ళాలంటే కాకినాడ రూట్ దగ్గర అంటే 4 గంటలు పడుతుందండి. మరి బైపాస్ రూట్ నుంచి అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వీడెవడరా సూట్ కేసు పట్టుకుపోతున్నాడు?
తలక మాసినోడు. అదిగో అదిగో జీపు. కనకమహాలక్ష్మి, ఇటు నుంచి ఇటు డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి నా ఇంట్లో నిన్ను భద్రంగా దాచుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానే. పోలీసులు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసులో ఏముంది? చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. బాంబు ఉందాయా? బాంబా? బాంబు ఉంది. ఇంత ఆర్డిఎక్స్ ఉంది. అందులో ఆర్డీఎక్స్ ఉందని వాడికి ఎలా తెలిసింది? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. తీసుకోండి అయ్యా, తీసుకొని చూసుకోండి. ఆయన మన కమిషనర్ గారి పెద్దలుడు సార్. సారీ సార్, మీరు ఎవరో తెలియక. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్స్. బయలుదేరండి సార్. అజీజ్ బాయ్, మనం పెట్టిన బాంబుని కమిషనర్ అల్లుడు పట్టుపోతున్నాడు. అసలే ఆర్డీఎక్స్ చాలా షార్టేజ్ గా ఉంది. ఆ బాంబుతో వాడు ఒక్కడైపోతే వేస్ట్. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడు ఎటువైపు వెళ్తున్నాడు? వైజాగ్ టు రాజమండ్రి హైవేలో. మేము హైవేలో వాడిని అడ్డుకుంటాం, మీరు వాడిని ఫాలో అవ్వండి. ఎస్. సార్ సార్, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆ బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఎటు వెళ్ళింది? కరెక్ట్ గా తెలియదు కానీ అటో ఇటో వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్ మీరు ఇలా వెళ్ళండి. నువ్వు వచ్చి ముందు కూర్చో. కమాన్ కమాన్ ఫాస్ట్. నేను ప్లాన్ చేస్తే మీరు కొట్టేస్తారా? బ్యాంకు డబ్బులు మీకు, పోలీస్ డబ్బులు నాకా? నిజంగా పోలీసు లాగా బ్యాంకు బోర్డు మొత్తం ఇరగదీసావు కదరా. ఇచ్చాయి నా డబ్బులు, నాకు ఇచ్చాయి. ఏంటి నాకు ఇచ్చేది? ఆవకాయ బద్దా? చావుని పక్కన పెట్టుకుని కూడా నీకు ఎంత ధైర్యం ఏందిరా? చావు నాకు పక్కనే ఉంది, నీకైతే ఎదురుగా ఉంది. ముందు చూసినాడు. ముందు చూడబట్టి నేను చూడాలా? ఏముందయ్యా ముందు? దానికి ఏమైనా ఏంటంటవా? అరే సుబ్బారావు, నేను పిచ్చిబాబుని. నాకంటే సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడితోట బేరానికి వచ్చిందన్నావు. దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. అమ్మా ధనలక్ష్మి, ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకుందాం ఉందమ్మా. హలో, ఎక్కడున్నారు? శ్మశానానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నానే. అయ్యో, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలాగూ పోతాను కదా, సీట్ రిజర్వ్ చేయించుకుందామని. అవేం మాట్లాడండి. నేను శుభమా అని ఇప్పుడే మంగళగౌరి వ్రతం చేశాను. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు యమగండ నడుస్తుంది, ఏ పని చేయకండి. సర్లే పెట్టే. యమగండంలో నేను చూసుకోవటం ఎందుకమ్మా? అమృత గడియల్లోనే చూసుకుంటా. దండం తెల్లే. పంచర్ రా. అరే సింహగాడు రా. వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆయన లిఫ్ట్ అడుగుదాం రా. వాడు దొరికావంటే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్, డాబాలకు పదండి. సార్ సార్, అదిగోండి సార్, వాళ్ళు డాబాలకు పారిపోతున్నారు. ఇప్పుడు చూడు, దెబ్బ కుఠా దొంగల ముఠా. కమాన్. వీడేంటి ఎలా తగులుకున్నాడు? అటు పదండి. ఏంట్రా ఇది? కళ్ళు దుబ్బయ్యా, ఏదో ఐటమ్ సాంగ్ స్టార్ట్ అవబోతున్నట్టుంది. రే, ఆ సింహగడు దొరకకుండా ఉండాలంటే మనం వీళ్ళు కలిసిపోతే పోలా. రే, డ్రెస్సింగ్ రూమ్ సాంగ్ కోసం డ్రెస్ చేంజ్. ఇప్పుడు అర్జెంట్ గా మన ఫేసులు మార్చాలరా. ఏమా కొంచెం ఆగు. ఈ డ్రెస్ కా బొట్ట ఏమైనా బ్యాచ్ అయిందా? బాలేదు. నేను పాడేస్తాను. ఎవర్రా నువ్వు? అరేవరే అంటున్నావు తేరి. రే, నేను రా బ్లేడ్ బాబ్జీని. సరే కానీ మీరు కూడా మీ గెటప్ చేంజ్ చేసుకుంటారా? రే జేపీ, ఆ సూట్ కేసు ఎవరు కనపడకుండా దాచిపెట్టు. ఓకే. He's the dollar with the fucking raid Bob Jack. He does a lot of all the raid Bob Jack. He's the Rajamandri Jack raid Bob Jack. He's the master of the robbery. He's the one to start the robbery. One out for him is a very big robbery. It's a
ఎవరండి మీరు? రే బాలు, యా జేపీ, రాణి, అర్చన, నువ్వు బొట్టు పెట్టావా? నిన్ను మాత్రం ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేరు. ఐటమ్ గర్ల్ కమాన్ Come on.